బలపరుచుకుంటే, ఒకవేళ చదువులో వెనకబడిపోయామేమో, మనం బలపరుచుకో, నేను చదవగలను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఒకవేళ మనం బలహీనలమైతే నా ప్రభువు నన్ను తప్పకుండా స్వస్థపరచగలడు అనే నమ్మకాన్ని మనం గుర్తెరగాలి. ఒకవేళ కుటుంబంలో నెమ్మది లేని వారమైపోతే మన కుటుంబాల్లో దేవుడు నెమ్మదిస్తాడని ధైర్యపరచుకోవాలి. ఒకవేళ బేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే, పాపమును అనుభవిస్తూ ఉంటే, శాపను అనుభవిస్తూ ఉంటే, పాపములు నన్ను పరిశుద్ధతలోనికి తీసుకొని రాగలడు దేవుడు. అప్పుల బాధతో బాధపడుతూ ఉంటే నిన్ను బలపరచుకోగలిగితే నీ ఆర్థిక సమస్యలను దేవుడు తీర్చగలడు. కుటుంబ సమస్యలను ప్రభు తీర్చగలడు. అందుకనే ఒకవేళ మనం కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే, నీ కాళ్ళు నీ చేతులు సడలిపోయిన స్థితిలో ఉంటే, బలహీనమైన స్థితిలో ఉంటే, మనలను మనమే బలపరచుకుందాం. అందుకని నిన్ను బలపరిచేది షారోను మేత భూమి, నిన్ను బలపరిచేది షారోను మైదానం. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది.